పాత్రికేయ మిత్రులకు నమస్కారములు. కేంద్ర ప్రభుత్వం బీజేపీ మూడో ఫేజులో జూన్ 15 నుండి ఓటర్ల సవరణ కార్యక్రమాన్ని చేపడతామన్నారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనేటువంటి పైన చాలా అభ్యంతరాలు ఉన్నాయి భారతదేశ వ్యాప్తంగా. ఇటీవల జరిగినటువంటి 5 రాష్ట్రాల ఎన్నికలలో 5 కోట్ల ఓట్లు వారిని కూడా ఓటర్ల జాబితా నుంచి తొలగించడం జరిగింది. వెస్ట్ బెంగాల్లో 28 లక్షల ఓట్లు ఫీజ్ చేశారు. అంటే ఓటు హక్కు ఉన్నప్పటికీ కూడా, ఓటర్ లిస్టులో పేరు ఉన్నప్పటికీ కూడా వాళ్ళ ఓటర్ లిస్ట్ జాబితా నుంచి తొలగించడం అంటే ఇది అన్యాయమైనటువంటి, దీని వెనకాల దుర్మార్గమైనటువంటి కుట్ర ఉంది. బీహార్లో, వెస్ట్ బెంగాల్లో, అస్సాంలో, తమిళనాడులో, కేరళలో, పుదుచ్చేరిలో ఎన్నికలు జరిగిన తర్వాత ఇవాళ ఒక్కటే సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇప్పుడు అస్సాంలో ఎస్ఐఆర్ మరి ఎందుకు చేపట్టలేదు? ఎస్ఆర్ మాత్రమే అక్కడ చేపట్టారు. అస్సాంలోనే ఎన్ఆర్సీ ఉంది. ఎన్ఆర్సీ అంటే నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్. ఎందుకుంది? 97 మన అధిక స్వాతంత్రం వచ్చిన అటు నుంచి ఇటు అందరూ కూడా, ఉభయ దేశాలు కూడా వాళ్ళందరూ కూడా అనుమతిచ్చినారు కాబట్టి పాకిస్తాన్ నుండి భారతదేశానికి, భారతదేశం పాకిస్తాన్కి వెళ్ళిపోయారు. చొరబాటుదారులు ఎవరైనా ఉన్నారంటే ఎక్కడి నుంచి వచ్చినారంటే అస్సాంలో స్టార్ట్ అయింది. అది హాస్టల్ నుంచి మంత్రులుగా, ముఖ్యమంత్రులుగా కంతా కూడా ప్రమాణ స్వీకారం చేసినారు కదా. మరి అక్కడే ఎస్ఐఆర్ ఎందుకు చేయలేదో ప్రశ్నిస్తా ఉన్నాం. అందుకే ఇవాళ భారతీయ జనతా పార్టీ ఇవాళ నరేంద్ర మోడీ, అమిత్ షాను సూటిగా ప్రశ్నించడం అంటే ఎస్ఐఆర్ అక్కడ చేయండి. మీరు 3వ మారు అధికారంలో వచ్చినారు బీజేపీ వాళ్ళు అక్కడ. అందుకని వాళ్ళ దీంట్లో తప్పుల తడుకుంది. ఇది పార్లమెంట్ ఆమోదించినటువంటి చట్టం కాదు. పార్లమెంటు, రాజ్యసభలో బిల్ పాస్ అయితే అది చట్టం రూపంలో వస్తుంది. కానీ రాజ్యాంగ విరుద్ధం ఇది. సుప్రీంకోర్టు గైడ్లైన్స్ కాదు ఇది. అందుకని దీన్ని పూర్తిగా వ్యతిరేకించాలని చెప్పి ఇప్పటికే మేము ఇవాళ యూజేసీ, యునైటెడ్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఇవాళ అవగాహన సదస్సులు పెడతా ఉన్నాం, మీటింగులు పెడతా ఉన్నాం. ఇంకా మరి కిందికి పోయి మసీదుల్లో కూడా ఈ రకమైనటువంటి ప్రచార కార్యక్రమాన్ని చేపడతా ఉన్నాం. మాస్ పీపుల్, చాలా పేద స్లమ్స్ ఏరియాలో కూడా ఈ కార్యక్రమాన్ని చేపడతా ఉన్నాం. చాలామంది ఏమంటే ముస్లింల ఓట్లు మాత్రమే పోతాయి అనుకుంటా ఉన్నారు. ఇది చాలా తప్పది. ముస్లింల ఓట్లు ఒకటే కాదు, ముస్లింలు, దళితులు, సామాన్య ప్రజలు, మహిళలు, ఆదివాసులు, గిరిజన ఓట్లన్నీ కూడా దీంట్లో ఓటర్ జాబితా నుంచి తొలగించబడతా ఉన్నాయి. వాళ్ళకి అర్థం కావడం లేదు. 3 ఆప్షన్స్ ఈ వాళ్ళు ప్రధానంగా ఎస్ఐఆర్లో ఉన్నదేమంటే 3 ఆప్షన్స్ ఇచ్చినారు. ఒకటేమంటారు, 1987 ముందు పుట్టినవారు, 2002లో ఓటు వేసినటువంటి వారు మాత్రం అంతా కూడా మ్యాపింగ్ చేసుకోవచ్చు అంటా ఉన్నారు. దానికి కూడా ఆధారం ఉండాలి. రెండవది, 87 తర్వాత 2004లో పుట్టినటువంటి వారు కూడా ఇవాళ తల్లిదో తండ్రిదో వాళ్ళకు బర్త్ సర్టిఫికేట్ ఉండాలి. బర్త్ సర్టిఫికేట్ ఉండాలి ఇక్కడ. అంటే జనన ధ్రువపత్రం ఉండాలని చెప్పి వాళ్ళంతా కండిషన్ పెట్టారు. మూడోదేమి, 2004 తర్వాత పుట్టినటువంటి వాళ్ళు తల్లిదండ్రుల బర్త్ సర్టిఫికేట్ ఉండాలి. నేనంటా ఉన్నా, నా బర్త్ సర్టిఫికేట్ ఉంది, మా అమ్మ ఎక్కడ పుట్టిందో నాకే తెలియదు, మా నాయన ఎక్కడ పుట్టినాడో నాకు తెలియదు. ఇవాళ పేద ప్రజలు ఎక్కడి నుంచి ఇవన్నీ కూడా ధ్రువపత్రాలు, ఇవన్నీ జన్మదిన పత్రాలు అవన్నీ కూడా సమర్పిస్తారు నేను అంటా ఉన్నా. అందుకే ఇవాళ బీజేపీ వ్యతిరేకమైనటువంటి ఓట్లన్నీ కూడా తొలగించబడతా ఉన్నారు. చాలా మంది ముస్లింల ఓట్లే తొలగిస్తున్నారని అనుకుంటా ఉన్నారు. ఇది సరైనటువంటిది కాదు. ఇవాళ మొత్తం ఓటర్ల జాబితా నుంచి ఓటు హక్కు ఉన్నటువంటి వాళ్ళ ఓట్లన్నీ పోతా ఉన్నాయి. ఇవాళ BLOs 30 మంది గుండెపోటుతో చనిపోయారు. ఇట్లాంటి పనులు చేయలేక ఇది అంతా కూడా చట్ట విరుద్ధము, రాజ్యాంగ విరుద్ధమైనటువంటిది కాబట్టి ఎవ్వరు కూడా దీనికి అందరూ కూడా ఆమోదించలేదు. వాళ్ళందరూ కూడా గుండెపోటుతో మరణించడం జరిగింది. ప్రభుత్వం తిరిగి బాధ్యత వహించాలి. అందుకే ఇప్పుడు 3వ ఫేజ్లో 16 రాష్ట్రాలు, 3 కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఇవన్నీ కూడా ఓటర్ల యొక్క ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని చేపడతా ఉన్నారంటే 15 నుంచి 20 కోట్ల ఓట్లన్నీ కూడా ఓటర్ జాబితా నుంచి తొలగించి మేము మాత్రమే అధికారంలో ఉండాలి, మేమే అధికారంలోకి రావాలనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి కుట్ర దీని వెనక దాగి ఉందని చెప్పి నేను అంటా ఉన్నా. కానీ మేము ఇంకొక మాట మాట్లాడుతాను. ఇవాళ అనంతపురం కలెక్టర్ గారికి, మీరు నిజంగానే ప్రభుత్వం ఏదైతే కేంద్ర ప్రభుత్వం చెప్తా ఉందో ఆ ప్రకారంగానే మీరంతా కూడా ఈ కార్యక్రమాన్ని చేపట్టదలుచుకుంటే, జ్ఞానేష్ కుమార్ పైన మాకు అనుమానం ఉన్నాయి, ఏజెంట్గా ఉంటా ఉన్నారు బీజేపీకి, వాళ్ళు చెప్పినట్టుగా నడుస్తూ ఉన్నారు. వెస్ట్ బెంగాల్లో ఎన్నికల అధికారులు ఏం చేసినారు? ఇవాళ అందరూ కూడా ఎన్నికలు అయిపోయిన తర్వాత ఎన్నికల అధికారులు సలహాదారుగా ఉంటారా ముఖ్యమంత్రికి? దీన్ని బట్టి ఏమర్థమైతే కుమ్మక్కు కాదా ఇది? అందుకే ఇవాళ కలెక్టర్ విజ్ఞప్తి చేస్తాం, అఖిలపక్ష సమావేశం వేయండి, అన్ని రాజకీయ పార్టీలను ఆహ్వానించండి. దీనిపైన చాలా అనుమానాలు ఉన్నాయి. అందుకే
మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. కలెక్టర్ గారికి కూడా, ఆయన కూడా బక్రీద్ తర్వాత ఆయన కూడా కలవబోతా ఉన్నాం. అట్లా నిష్పక్షపాతంగా ఇవాళ పారదర్శకంగా అంతా కూడా ఈ ఓట్ల నమోదు కార్యక్రమం జరగాలంటా ఉన్నాం. రెండవది, ఇవాళ ప్రధానంగా మీరు టామ్ చేయాలి, కరపత్రం వేయాలి, ఆ రకమైనటువంటి పద్ధతుల్లో చేయాలి. అంతేకాదు మీరు గ్రామ సభల్లో చేయాలి. అదేవిధంగా గ్రామ సభల్లో ఇవాళ ఓటర్ నమోదు కార్యక్రమాన్ని మీరు దండోరు వేయించి చేయాలి. వార్డుల్లో అయితే మున్సిపాలిటీలో, కార్పొరేషన్లో ఇవాళ వార్డు సభల్లో కూడా మీరు ఇట్లాంటి కార్యక్రమం చేపట్టాలి. ఎవరు బ్రతికి ఉన్నారు, ఎవరు చనిపోయినారు, ఎవరికి 18 ఏళ్ళు నిండినాయి, ఎవరు అర్హులు, ఎవరు అనర్హులు, వాటన్నింటి కూడా వార్డు సభల్లోనే డిక్లేర్ చేయాలి. అందుకే చొరబాటుదారులు ఉంటే తొలగించండి, డబుల్ ఓట్స్ ఉంటే తొలగించండి, నకిలీ ఓట్లు ఉంటే తొలగించండి. కానీ దానికి భిన్నమైనటువంటి పద్ధతుల్లో ఇవన్నీ జరుగుతూ ఉంది. పదే భారతీయ జనతా పార్టీ కుట్ర చేసి వాళ్ళ ఎన్నికల్లో గెలుస్తా ఉన్నారు. 50 ఏళ్ళు పరిపాలన చేయడానికి వచ్చినామంటా ఉన్నారు. కానీ దుర్మార్గమైనటువంటి ఆలోచనతో ఇదంతా కూడా జరుగుతుంది. కాబట్టి దీన్ని ముక్తకంఠంతో వ్యతిరేకిస్తా ఉన్నాం. అందరూ కూడా ఇవాళ సెక్యులర్ పార్టీలకు సంబంధించినటువంటి వారు, ఇవాళ ఈ దేశం పైన భక్తి ఉన్నటువంటి వాళ్ళు, ప్రజాస్వామిక వాదులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని రేపు జరిగేటువంటి కార్యక్రమంలో అందరూ కూడా పాల్గొని జయప్రదం చేయాలని కోరుతా ఉన్నాం. చివరిగా బక్రీద్ తర్వాత ఇవాళ జూన్ 2వ వారంలో అనంతపురంలో ఒక ర్యాలీ నిర్వహించబోతా ఉన్నాం. బ్రహ్మాండమైనటువంటి ర్యాలీ నిర్వహించబోతా ఉన్నాం. ఎస్ఐఆర్కు వ్యతిరేకంగా, ఈవీఎంకి వ్యతిరేకంగా, సిఈసికి వ్యతిరేకంగా ఈ కార్యక్రమాన్ని చేపడతా ఉన్నాం. అందరూ కూడా భాగస్వాములు కండి, ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పి యునైటెడ్ జాయింట్ యాక్షన్ కమిటీ తరఫున హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నాం.